మంచివారిగా మారతారేమో. లోబడు 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 లోబడిని ఎందుకు అంటున్నాడంటే, లోబడిన ఆయన ఎక్కడున్నాడు? మహామహుడగు దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. లోబడితే అక్కడ ఉంటావు, లోబడకపోతే ఎక్కడో ఉంటావు, ఎక్కడో ఉంటావు. గనక జీతం ఇచ్చేవాడి దగ్గర బిల్డప్ పీకు, తొక్క తీసేస్తాడు వాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఉంటుందా? ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటున్నావా? ఎక్కడ నిలబడలేవు నువ్వు. ఇక్కడ పనికిరాని నువ్వు ఎక్కడా పనికిరావు. ఒక సంఘంలో నిలబడలేను నువ్వు ఇంకో సంఘంలో ఏమి నిలబడతావు? ఇక్కడ భ్రష్టాత్మకు చోటిచ్చావు, అది నేను ఇక్కడ నిలబడకుండా తీసుకెళ్ళింది. అక్కడ నిలబడినిచ్చింది అనుకున్నావా? అక్కడ నువ్వు చేయాల్సినటువంటి ఆగం అయ్యాక అక్కడ నుంచి ఇంకో చోటకు తీసుకెళ్తుంది, అక్కడ వాళ్ళని ఆగం చేయటానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆగమే. నువ్వు నిలబడవు, ఎవరిని నించో నీవు. వీటన్నిటిని గురించిన వివేకం ఉంది కనుకనే ఆయన ఎలా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు. అది ఆయన శక్తి. ప్రభువులో ఉన్న శక్తి ఏంటి? మౌన శక్తి.